గౌరవనీయులైన నారా లోకేష్ గారికి, పెడన ఎమ్మెల్యే కాకితి కృష్ణప్రసాద్ గారికి నమస్తే సార్. నా పేరు దాసి శాంతి, మాది పెడన మండలం జింజర్ గ్రామం సార్. నా ఆర్థిక పరిస్థితి సరిలేక అప్పులైపోయి ఊళ్ళో వాళ్ళతో బాధలు పడలేక మరి నేను కువైట్కు రావాలని నిర్ణయించుకున్నాను సార్. అలాగే మరి కుత్తివెన్న మండలం పడతడికని గ్రామానికి చెందిన నవీన్తో మాట్లాడినప్పుడు అతను ఏజతీత అన్నారు. నేను మిషన్కి బాగా కుడతాను సార్, టైలరింగ్ చేస్తాను, నేను ఇక్కడైతే మిషన్కి అయితే చాలా డబ్బులు వస్తాయి అన్నారని మిషన్కి తీయమని చెప్పాను. మిషన్కి అయితే 2 లక్షలు ఖర్చు అవుతాయి అక్క, సోనేజా తీయాలన్నారు. సరే అని చెప్పేసి ఇంట్లో పనికి తీయమన్నాను, అది కూడా క్లీనింగ్కే తీయమన్నాను సార్. క్లీనింగ్ అని చెప్పి తీసుకొచ్చారు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి క్లీనింగ్ కాదు, 3 పిల్లలు, వంట, మొత్తం ఇంటి పని వంట పని మొత్తం నేనే చూసుకోవాలి సార్. మొత్తం 5 ఉంటారు. కానీ పిల్లలు మామూలు పిల్లలు కాదు సార్, అని ఇసుకిచ్చేస్తున్నారు, కొట్టేస్తున్నారు. నాకేమీ భాష రావట్లేదు సార్. తినలేదు సార్, సరిగ్గా తినలేదు, కంటి నిండా నిద్రలేదు. ఉదయం 5 గంటలకు ఇంట్లోకి వస్తే సార్ మరి రాత్రి 11:30, 11, 12 అలా అయిపోతుంది సార్. 4 గంటలు నిద్ర సార్, అది కూడా సరిగ్గా పట్టట్లేదు. ఏసీలు మూలంగా గుండె నొప్పి వచ్చేసి ఊపిరి అందుతలేదు సార్. ఆవేశం వచ్చేస్తుంది, కళ్ళు తిరిగి 3 సార్లు పడిపోయాను సార్. ఎట్టి సాకిరి సార్, బానిసత్వం సార్. ఈ నరకం నుంచి నన్ను ఎలాగైనా బయటపడేయండి సార్, మీ పాదాభివందనం చేస్తున్నాను సార్. నా ఊరు నన్ను చేర్చండి సార్. మరి నా భర్త పరిస్థితి బాగాలేదు సార్, ఆయన కాలు ఇన్ఫెక్షన్ అయ్యి కన్ను మొత్తం తీసేశారు. అతను చూసుకోవడానికి కూడా ఎవరూ లేరు సార్. నాకు 2 అమ్మాయిలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు 2 పిల్ల తల్లులు సార్. వాళ్ళ కాపురాలు వదిలిపెట్టుకుని ఆయన్ని చూడాలంటే కష్టం సార్. నా పరిస్థితి ఏం బాగాలేదు సార్. ఇక్కడ నన్ను ఎలాగైనా ఇంటికి రప్పించండి సార్. నేను వచ్చేస్తానయ్యా అంటే 2 లక్షలు కట్టమన్నారు సార్. 1 రూపాయి తక్కువైనా తీసుకోమంటున్నారు. 2 లక్షలు ఉంటే నేను ఇక్కడ దాకా రాను కదా సార్. ప్లీజ్ సార్, నన్ను ఆదుకోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ 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 సార్. ప్లీజ్ సార్, నన్ను ఆదుకోండి సార్. ఈ సాకిరి నేను చేయలేను సార్. చాలా సాకిరి సార్. కొడుతున్నారు సార్, తిడుతున్నారు, పిల్లల మీద పడిపోతున్నారు. ఆ పిల్లలకి చిన్న గాయమైనా నాదే ప్రాబ్లం అంటున్నారు సార్. ఈ పిల్లల మాట వినట్లేదు. వీళ్ళకి ఏదన్నా అయితే నన్ను ఇక్కడే పాతేస్తారు సార్. నాకు చాలా భయంగా, గుండె దడదడగా ఉంటుంది సార్. ప్లీజ్ సార్, ఆదుకోండి సార్. ప్లీజ్, మీకు దండం పెడతాను సార్.